నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్లో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పండుగను సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అంజయ్యనగర్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అంజయ్యనగర్లోని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో గత 35 ఏళ్లుగా ఆషాఢ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాల వేడుకలకు ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ, మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ సీనియర్ నాయకులు మక్కల నరసింగరావు హాజరయ్యారు. ముఖ్య అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వారికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అలాగే ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో భాగంగా పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ తదితర నాయకులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నాగేష్ ముదిరాజ్, బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి బోనాల వేడుకలను గత 35 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖ సంతోషాలు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారులకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ బోనాల వేడుకల్లో బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, కుమ్మర్ రాజ్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సతీష్ కుమార్, వేణు, పిడుగు సతీష్, సురేష్, రామ్ గోపాల్ రెడ్డి, అంజీ, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక బస్తీవాసులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల వేడుకల సందర్భంగా అంజయ్యనగర్లో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. Recording Company. మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి.